ఛాలెంజెస్ ఏంటంటే ఎస్పెషల్లీగా ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రానప్పుడు ఏంటంటే, ఇప్పుడు పాత వెంచర్సే ఉండయి. కొత్త వెంచర్స్ రాలేదు కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్వెస్టర్ పరంగా కూడా మనం వెళ్తే ఏంటంటే, అరే! చాలా పాత వెంచర్స్ అయన్నీ మళ్ళీ రీడెవలప్‌మెంట్ చేయాల్సొస్తుంది. కానీ ఎవరు చేస్తారండి అయన్నీ? అంటిల్ అన్‌లెస్ గవర్నమెంట్ పూనుకుంటే కానీ రీడెవలప్‌మెంట్ ఆ రోడ్స్ గానీ, దానికి సంబంధించిన కరెంట్ గానీ, డ్రైనేజ్ గానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఆ లోకల్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని డెవలప్‌మెంట్ చేస్తేనే మళ్ళీ ఎందుకంటే చాలా వరకు ఫార్మాసిటీ వస్తుంది అనుకున్నప్పుడు కొన్ని వెంచర్స్ ఉన్నాయండి. అయన్నీ చాలా ఓల్డ్ అయిపోయినాయి. ఆల్రెడీ వెజిటేషన్, గ్రాస్ అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ కొన్ని మెయింటైన్ చేస్తున్నట్టు ఒక సగం సగం 50% అటువైపు ఉండి 50% ఇటువైపు ఉన్నాయండి. ఎందుకంటే ఎప్పుడైనా గానీ ఒక ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే కొత్తగా ఏసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక 3, 4, 5 ఇయర్స్ మెయింటెనెన్స్ లేకపోతే చాలా అడవిలాగా తయారవుతుంది. ఇప్పుడు చాలా ఒక 50% బానే మెయింటైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లనే ఒక 50% ఏం మెయింటెనెన్స్ లేకుండా గూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లనే ఎందుకంటే బాగా ఒక మంచి ఇన్వెస్టర్ చేయాలనుకుంటే రీసేల్ ప్లాట్స్ మాత్రం మంచి రేట్స్‌లో అక్కడ మంచి లొకేషన్స్‌లో ఇప్పటికి కూడా అవకాశం ఉంది డెఫినిట్‌గా. తక్కువ రేట్‌లో.